శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, వ్యయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో రవి, పంచమ స్థానంలో బుధుడు గురువు, ఆరింట శుక్రుడు కేతువు. గొడవ పెట్టుకోవడానికి, ఆర్గ్యుమెంట్స్కి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఇది. ఎవరైనా ఉన్నారు, సెటిల్మెంట్స్ చేసుకోవాలి, తాడో పేడో తేల్చుకోవాలనుకున్నటువంటి విషయాలు ఉంటే ఈ వారం వచ్చే వారం మంచి ప్రయత్నం చేయండి. చక్కగా అందులో నుంచి మీరు మంచి సెటిల్మెంట్ని పొందుతారు. బంధువులు కావచ్చు, లేకపోతే అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఏమైనా ఆఫీస్ పాలిటిక్స్ ఉన్నాయి, చాలా ఏదో కావాలని కుట్రలు చేస్తున్నారు, ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకుంటే బాగుంటుంది, పొద్దుస్తమానం ఈ గోళ తలనొప్పి ఎవరు పడతారు అన్న ఆలోచన ఉంది, మీకు ఆ ధైర్యం ఉంది, ఏదొచ్చినా నేను ఫేస్ చేయగలుగుతానని అనుకుంటే చక్కగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆ సమస్యల నుంచి మంచి సెటిల్మెంట్ తోటి బయటపడగలుగుతారు. మీకు మంచి జరిగే ఆస్కారము, అవకాశము పెరుగుతుంది. విడాకుల నిమిత్తం కోర్టులో ఉన్నటువంటి తగాదాలు కావచ్చు, ఇతర ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కావచ్చు, మీ ప్రయత్నం మీరు చెయ్యండి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త వాహనాల గురించి పరిశోధన, 10 మందిని కలిసి అడగటము, కాస్తంత చర్చించడము, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. పై అధికారులతో మాట్లాడాలని, కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్ కార్యాచరణ గురించి తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, ప్రాజెక్ట్ డిస్కషన్స్, ప్రెజెంటేషన్స్ అనుకూలంగా ఉంటాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీకు రావాల్సినటువంటి ప్రమోషను చేతి దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించండి. ఆదివారము మాస శివరాత్రి, చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున అఘోర పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. మంచి ఫలితాలను పొందుతారు. అలానే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆర్ఫనేజ్కి వెళ్ళి మీ శక్తి కొలది విరాళాలను ఇవ్వడము, లేదా వాళ్ళకి ఏదైనా సేవ చేయడము చెయ్యండి. ఈ విధంగా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. కొత్త తాత్కాలిక వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఏదో ఒక కాలక్షేపం, కేవలం మెయిన్ స్ట్రీము ఉద్యోగమేనా, అది గతి తప్పితే పరిస్థితి ఏంటి అన్న భయాందోళన పెరుగుతుంది. ఇందుమూలంగా కొన్ని ఆలోచనలు వస్తాయి. దీనివలన మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు. ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేద్దామనుకుంటున్నారు, విలువైనటువంటి వస్త్రాభరణాలు కావచ్చు, పరికరాలు కావచ్చు, మీకు అవగాహన లేకపోతే ఖచ్చితంగా మీతో కూడా ఎవరినైనా తీసుకొని వెళ్ళండి. డూప్లికేట్ని కొనుక్కొని మోసపోయే అవకాశం 3 ఉంది. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.